జగన్కి ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారా? ఏపీలో కాంగ్రెస్ తరపున రేవంత్ ప్రచారంలోకి దిగనున్నారా? రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులున్న రేవంత్ ఏపీలో ప్రచారం చేస్తే ఏం జరుగుతుంది? రేవంత్ టార్గెట్ టీడీపీనా, వైసీపీనా? టేక్ ఏ లుక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారం స్పీడ్ పెంచడంతో పాటు అభ్యర్థుల విషయంలో శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఇటీవల 6 జాబితాల్లో కొన్ని నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా, పొత్తులో భాగంగా చంద్రబాబు కూడా 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. లోక్సభ నియోజకవర్గాల సీట్లను మాత్రం ప్రకటించలేదు. అంతర్గత చర్చల్లో పోటీ చేసే వారికి క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ కూడా ఇక ఏపీలో ఎన్నికల ప్రచారంలోకి రానున్నారని వార్తలొస్తున్నాయి. అయితే కాంగ్రెస్ తరపునే ప్రచారం చేయబోతున్నప్పటికీ రేవంత్ టార్గెట్ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి మాటకారి, అందులో ఏమాత్రం సందేహం లేదు. తెలంగాణలో కేసీఆర్ను మాటల్లో పోటీ ఇచ్చే నేత ఒక్క రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. అందుకే ఆయన ప్రసంగాలు యువతను, కొన్ని వర్గాలను ఆకట్టుకున్నాయి. అందుకే గత ఎన్నికల్లో తెలంగాణ విజయం సాధించిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే రేవంత్ రెడ్డి మాటలే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత చేతల్లోనూ తన స్టైల్లో వెళ్తున్నారు. కాంగ్రెస్లో గ్రూపులు లేకుండా చేసుకుని ముందుకు వెళుతున్నారు. అందరినీ కలుపుకుని వెళుతూ తన పదవికి ముప్పు రాకుండా ఆయన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తనపైన ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయకుండా అన్ని రకాలుగా ఆయన ప్రయత్నాలు గత 2 నెలలుగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ అయిపోయి ఏపీ వంతు వచ్చింది. ఏపీలో ఎన్నికల మంటలు తారాస్థాయికి చేరుకున్నాయి. అసలు తెలంగాణ ఎన్నికల వేడి ఏపీలోనూ ఉంటుందని ఊహించిందే. ఓ పక్క తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి అధికారంలో ఉంది. దీంతో ప్రస్తుతం ఏపీలో అందరి చూపు కాంగ్రెస్ మాస్ లీడర్ రేవంత్ పైనే ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు జాతీయ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అంతేకాదు ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో ఎన్నికలొస్తున్నాయి. ఈ ఎన్నికల ప్రచారానికి కూడా రేవంత్ రెడ్డి వస్తారని అక్కడి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్లో అది సాధారణమే. తెలంగాణ ఎన్నికల సమయంలోనూ పొరుగునున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. వాళ్ళ ప్రచారం ఏ మేరకు ఉపయోగపడింది అని పక్కన పెడితే, కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మామూలే. కానీ రేవంత్ రెడ్డి ఏపీకొస్తే అక్కడేం జరగబోతోంది? ఒకవైపు తనకు రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబు పార్టీ ఉంది. మరొక వైపు తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉంది. దీంతో అందరి నోట ఇప్పుడు ఇదే రచ్చ వినిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ బలహీనంగానే ఉంది. అక్కడ గెలుపు అనేది ఊహకు కూడా అందదు. కాకుంటే 1-2 స్థానాలను మాత్రం ఆశించవచ్చు. అవి కూడా అసెంబ్లీ స్థానాలు మాత్రమే. ఆ 1-2 స్థానాలు కూడా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ దక్కించుకోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పైన కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి సహజంగానే విమర్శలు చేస్తారు. ఎందుకంటే జగన్తో ఆయనకు ఎటువంటి రాజకీయ సంబంధాలు కానీ వ్యక్తిగత గొడవలు కానీ లేవు. వీరిద్దరికీ పెద్దగా పరిచయం కూడా లేదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన జగన్ని, జగన్ పరిపాలనని నిర్మోహమాటంగా విమర్శిస్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే కేవలం జగన్ ఒక్కరిని మాత్రమే విమర్శించి వెళితే అది ఫ్యాన్ పార్టీకే ప్లస్ అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి జగన్ పైనే మాటల దాడి చేసి చంద్రబాబును పన్నెత్తు మాట అనకపోవడాన్ని కూడా ప్రజలు గమనించే అవకాశం ఉంటుంది. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని అక్కడి ప్రజలు కూడా సహజంగానే కోరుకుంటారు. అలాగని అధికారంలోకి రాలేని కాంగ్రెస్కు అనుకూలంగా ప్రచారం చేయడం తప్ప చంద్రబాబును పొగడలేని పరిస్థితి. అదే జరిగితే జగన్కు అడ్వాంటేజీగా మారనుందన్న కామెంట్స్ వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల్లో ప్రచారంపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలాంటి వ్యాఖ్యలకు చోటుండదు. ఏ కోమటిరెడ్డి వెంకటరెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో లేదా భట్టి విక్రమార్క ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటి అపోహలకు తావుండదు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. కాగా ఆయన చంద్రబాబుకి ఏకలవ్య శిష్యుడిగా ఉండి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారట. దీంతో తన రాజకీయ గురువు చంద్రబాబు అని చెప్పుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనుకంజ వేయరని, అయితే కాంగ్రెస్ తరపునే ప్రచారాలు చేసినప్పటికీ ఇక రేవంత్ ఫోకస్ అంతా జగన్ పైనే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు 2019లో జగన్ గెలవాలని కేసీఆర్ బలంగా కోరుకున్నారని అంటారు. ఎందుకంటే తనకంటే సీనియర్ అయిన చంద్రబాబు పొరుగు రాష్ట్రంలో ఉంటే తనకు అన్ని రకాలుగా ఇబ్బందులుంటాయని, అందుకే ఆయన జగన్కు నాడు మద్దతిచ్చారంటారు. చంద్రబాబును మొత్తం చదివేసిన కేసీఆర్ కూడా ఆయనను ఎన్నికల వేళ టార్గెట్ చేసి జగన్కు పరోక్షంగా సాయపడ్డారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం మాటలే కాదు, పెద్ద ఎత్తున మూటలు కూడా కేసీఆర్ నాడు జగన్ పార్టీకి అందించారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. అందుకే 2019లో జగన్ విజయం సాధించిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్లి పెద్దరికంతో ఆశీర్వదించి వచ్చారని కూడా అంటారు. దీంతో ఇప్పుడు 2024 ఎన్నికల్లో జగన్ని ఓడిస్తే ఇక తెలంగాణలో రేవంత్కి కొంచెం తనకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందని, చంద్రబాబుకు కేంద్రంలోనూ గ్రిప్ ఉంటుంది కాబట్టి తన పదవి కూడా పదిలంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇన్ని లెక్కలున్నాయి మరి. అందుకే రేవంత్ రెడ్డి సహజంగానే చంద్రబాబు గెలవాలని కోరుకోవడంలో తప్పేమీ లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున నిధులను తన గురువుగారి కోసం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తల నుంచి సమీకరిస్తున్నారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో కూడా వినబడుతున్నాయి. అయితే అందులో నిజానిజాలు పక్కన పెడితే ఇక ఏపీలో రేవంత్ రూపంలో మరో ప్రమాదం కూడా పొంచి ఉందని తెలుస్తోంది. చూడాలి మరి జగన్ ప్రభుత్వం రేవంత్ అస్త్రాలు ఇక ఎలా మోగనున్నాయన్నది. మొత్తానికి ఏపీలో ఎన్నికల వేడి తెలంగాణలోనూ కాకపుట్టిస్తుంది. మరి రేవంత్ రాకతో ఏపీలో అటు కాంగ్రెస్ ఇటు వైసీపీ ముఖచిత్రం ఎలా ఉండనుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.